ఎట్లా ఉంటామండి అప్పులైతే? ఎట్లుంటామండి ఉద్యోగం రాకపోతే? ఆయన బాగానే ఉన్నాడు, సంతోషంగా ఉండండి అంటాడు. శాలేమన్నకి ఏం రోగం, ఆయనకేం రోగం, ఇద్దరు బాగానే ఉన్నారు. ఎట్లుంటామండి 30 ఏళ్ళు వచ్చిన పెళ్ళి కాకపోతే? ఎట్లుంటామండి ఇంట్లో మనుషులకు బాగలేకపోతే? ఎట్లుంటామండి సంతోషంగా ఒంటి నిండా రోగాలు పెట్టుకొని? ఎట్లుంటామండి సంతోషంగా పెళ్ళై 15 ఏళ్ళైనా పిల్లలు లేకుండా గొడ్రాలు అనిపించుకుంటా ఉంటే? ఎట్లుంటామండి సంతోషంగా ఇల్లు వాకిళ్ళని అమ్ముకునే పరిస్థితి వస్తే? ఏదో చెబుతూ ఉంటారు సంతోషంగా ఉండండి అని. ఎట్లుంటాం మరి? ఉండటానికి అవకాశం లేకపోతే ఆయన ఎట్లుండమన్నాడు? ఇది నా ప్రశ్న. ఉండటానికి అవకాశం లేకపోతే ఆయన ఎట్లా ఉండమన్నాడు? అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఉంది. దేన్ని బట్టో మనం ఆలోచిస్తే ఒకే ఒక్క మాట, ఏదున్నా లేకపోయినా దేవునితో నీకు సమాధానం ఉంది, అది చాలు. ఎట్లుంటామండి సంతోషంగా ఇంటోళ్ళందరూ నన్ను నెట్టేస్తే? ఎట్లుంటామండి సంతోషంగా సొంతోళ్ళే బయటికి నెట్టేస్తే? ఎట్లుంటామండి సంతోషంగా కుటుంబీకులే నన్ను ద్వేషిస్తుంటే? నేను చెప్తున్నా, ఈ లోకంలో మనుషులు అనుభవించే ఏవి నీకు లేకపోయినా అందరూ నిన్ను వదిలేసిన నీ సంతోషానికి ఒకే ఒక కారణం ఉంది, అది సృష్టికర్త, నీ అసలు తండ్రి. ఆయనతో నీకు సమాధానం ఉంది ఈరోజు. ఆ ఒక్కటి చాలు నువ్వు పండగ చేసుకోవటానికి, ఆ ఒక్కటి చాలు నువ్వు ఆనందంగా ఉండటానికి. ఆ ఒక్కటి ఉంటే చాలా? అవును, ఆ ఒక్కటి ఉంటే చాలు. ఆ ఒక్కటి లేకపోతే నీ బతికే ఒక నరకం. ఆ ఒక్కటి ఉంటే ఇలాలో కూడా నువ్వు నిత్య జీవాన్ని అనుభవిస్తావు. ఏంటిది అది? దేవునితో రైట్. ఇప్పుడు దేవునితో మనం సమాధానం కలిగి ఉండటం వల్ల మనకు అనుకూరే ప్రయోజనాలు ఏంటి? ఏముందండి, సృష్టికర్తతో మనతో ఆయన సమాధానంగా ఉంటే, ఏదెను తోటలో ఆదాము ఎలాంటి అనుభవాల్లో ఉన్నాడో అలాంటి అనుభవాలు ఇక మనకి దేవుడు స్టార్ట్ చేస్తాడు. ఏదెను తోటలో ఆదాము దేని గూర్చైనా చింతపడ్డా? తోటలోంచి బయటకు వచ్చినాక చింత స్టార్ట్ అయిందా, లేకపోతే తోటలో ఉన్నప్పుడు స్టార్ట్ అయిందా? పాపం అతని మీదకి వచ్చినప్పుడు చింత స్టార్ట్ అయిందా, రాకముందు స్టార్ట్ అయిందా? అవునా? రైట్. ఇప్పుడు మన మీద క్రీస్తు రక్తము ప్రోక్షింపబడి ఇప్పుడు పాపము నుండి దాని బలము నుండి విడుదల పొంది పరిశుద్ధులమయ్యాం. దేవునితో పూర్వపు సమాధానాన్ని, ఆదాం పోగొట్టుకున్న సమాధానాన్ని క్రీస్తు రక్తమును బట్టి తిరిగి మనం పొందుకున్నాం. ఇప్పుడు మన అనుభవం ఎలా మారిపోతుంది అంటే, ఏదెను తోటలో ఏ చింత లేకుండా ప్రశాంతతను అనుభవించిన ఆదాం అనుభవంలోనికి వెళ్ళిపోతాం మనం. ఈ అనుభవాన్ని దేవునితో సమాధానం ద్వారా పొందగలం. ఆ సమాధానాన్ని మనకివ్వడానికి ఆయన వచ్చి ప్లస్ సిలువ ఆకారం, కలుపుట, కూడిక గుర్తు ఏంటంటే లెక్కల్లో ఒక నిలువు, ఒక అడ్డం. మానవునికి దేవునికి తెగిపోయిన సంబంధాన్ని, సమాధానాన్ని భూమి ఆకాశముల మధ్య వేలాడి యేసు తిరిగి కలిపాడు. ఆయన అంటాడు, జరగాల్సింది జరిగిందర్రా, ఇక మీరు దేనిని గూర్చి చింతపడొద్దు అని రాపిచ్చాడు. అసలైంది జరిగిపోయింది. సృష్టికర్తతో నీకు సమాధానం ఏర్పడింది. ఇక ఏదైనాలో ఆదాం ఎలా నిశ్చింతగా ఉన్నాడో నువ్వు అలా ఉండు, మిగిలినవన్నీ నేను చూసుకుంటా, ప్రశాంతంగా ఉండాలి. అంతే.
ఇక నువ్వేదో జుట్టు పీక్కొని ఏదో పథకాలు వేయాల్సిన అవసరంలా, ప్లాన్లు వేయాల్సిన అవసరంలా, ఆలోచన చేయాల్సిన అవసరంలా. ఏదైనా తోటలో ఆదాం ఏం పథకాలు వేసాడు, ఏం చేశాడండి? ఖాళీగా ఉండకుండా ఏదో దేవుడు చెప్పిన పని మాత్రం చేస్తూ ఉన్నాడు. కానీ అయ్యో మావిడికి చీరలు లేవు, ఎట్లా చేయాలి అని దిగులేసుకున్నాడా? మావిడ ఫలానా వస్తువు అడిగింది, అయ్యో తేవాలని ఏమన్నా చింత, ఏదన్నా ఒక చింత చెప్పండి ఆదాంకి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎవరో అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇంకా నాకు చింతే లేదు, ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసులోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నేను నీకు ఇచ్చిన పని, నీకు చెప్పిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఇక దేనిని గురించి నువ్వు చింతపడొద్దు. అట్లా అంటే అట్ట, చింతపడకపోతే అట్ట అని నువ్వు అంటావా? దానికి యేసయ్య చెప్పాడు, సరే పడి 1 సంవత్సరం పాటు చింతపడి ఒక మూర పెరుగు. నేను కాదు, ఆయనే అన్నాడు, మీలో చింతించుట వలన ఎవడు తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక మూర పెరుగుతావా? పెరగటమేమో, ఈ చింత ఎక్కువ అయిందంటే పేషెంట్ అవుతావు. కొంతమంది అతిగా ఆలోచించి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కొంతమంది దిగులు వేసుకొని చింతపడి ఏనుగులు లాంటి వాళ్ళు పీనుగుల్లాగా అయిపోయారు. తరిగిపోవటాలే, చింతపడే కొద్దీ కోల్పోవటాలే తప్ప పెరగటం ఎక్కడ ఉంటుందండి? ఎంతమందికి అర్థమైందో ఏమో. జరగాల్సిన అసలు సంగతి జరిగింది కనుక, సృష్టికర్తతో ఒకప్పుడు తెగిపోయిన సమాధానం ఈరోజు నీకు కలిసింది కనుక, ఇక ఆయన నీ జీవితంలో ఇక జోక్యం చేసుకోవటం మొదలు పెడతాడు. తన చేత్తో ఇక నిన్ను పట్టుకొని నడిపిస్తాడు. ఆదాము కావలసినవన్నీ ముందే ఏర్పాటు చేసి ఆదాము లైన్లో తెచ్చినట్టుగా చెప్పండి, దేవుడు రెడీ చేశాడు. ఆదాము రెడీ చేసుకొని వచ్చాడు అమ్మట్లోంచి. చెట్లు ఎవరు మొలిపించారు? ఆ జలములు ఈ జలములు ఎవరు ఏర్పరిచారు? వెలుగుని ఎవరు సృష్టించారు? సూర్యచంద్ర నక్షత్రాదులను ఎవరు చేశారు? పశుపక్షాదుల్ని, జంతుజాలాన్ని, ఫలవృక్షాలని మొత్తం రెడీ చేసి అబ్బాయి గారిని లైన్లో తెచ్చాడు. ఎంత బాధ్యతగా ఉంటాడు చూడు దేవుడు. అబ్బాయి గారిని లైన్లో తేవటమే కాదు, పాపం ఒంటరిగా ఉన్నాడు, ఒక హెల్పర్ని ఏర్పాటు చేద్దామని అమ్మాయి గారిని కూడా లైన్లో తీసుకొచ్చాడు. మీకు కావాలంటే చెప్పండి, కొంతమంది నాకు పెళ్లి కావట్లేదు. ఆదా మొత్తుకున్నాడు, అయింది డాడీ నన్ను చేసా, మరి వైఫ్ ఏది డాడీ అని అడిగాడా? ఆదామును పుట్టించిన దేవుడు హవ్వమును కూడా రెడీ చేయాలన్న ఆలోచన ఎరిగే ఉన్నాడు. కాబట్టి దేన్ని గురించి కూడా ఆదాము చింతపడలా, ఆలోచించలా. ఈరోజు నీకు నాకు కూడా ఆ అవసరం లేదు అని ప్రశాంతంగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమందికి డౌటు, నాకు చాలా డబ్బు ఉంది కానీ పిల్లలు లేరు, నేను చచ్చిపోతే నన్ను ఎవరు బారేస్తారో ఏమో అని డౌట్. విచిత్రమైన డౌట్లు, చింతలు. ఆ టైపులో ఎవరన్నా ఫీల్ అయితే ఇదిగో నీకు చెప్తున్నా, నీకెవ్వరు లేకపోయినా దేవుడు ఉన్నాడు. ఏది తక్కువ కాకుండా నిన్ను సూపర్గా, పిల్లలు గలవారి కంటే కూడా ఎక్కువ వైభవంతో నిన్ను ఆయన నడిపిస్తాడు. ఆయన బాధ్యత కలిగిన వాడు. ఒకప్పుడు ఆయనకి నీకు సంబంధం లేదు, అప్పుడు నువ్వు ఆలోచించు. ఇప్పుడు ఇందాక ఎత్తుకున్న విషయం అక్కడే. ఈ సమాధానం అనేది లేక లోకంలో లక్షలాది మంది, కోట్లాది మంది అల్లాడిపోతున్నారండి. ఈరోజు సృష్టికర్తతో నీకు నాకు ఉన్న సమాధానం వాళ్ళకి లేదండి. వాళ్ళకన్నీ ఉన్నాయండి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. వాళ్ళు పెద్ద స్టార్స్ అండి, చచ్చిపోతున్నారండి. వాళ్ళకన్నీ ఉన్నాయండి, వ్యసనపరులు అయిపోతున్నారండి. వాళ్ళకన్నీ ఉన్నాయండి, ఫ్యామిలీల్లో సమాధానాలు లేవండి, విడిపోతున్నారండి. వాళ్ళకన్నీ ఉన్నాయండి, పిల్లలు చెడిపోతున్నారండి. కుటుంబాల్లో ఈరోజు అని
ఏడుపులేనండి అన్యజనుల జీవితాల్లో. ఎందుకు? అన్నీ ఉన్నా, ఇంకా ఎన్నున్నా అసలైనది సృష్టికర్తతో సమాధానం. అదొక్కటి లేకపోతే ఇక ఎన్నున్నా హ్యాపీ ఉండదండి, ఎన్నున్నా సమాధానం ఉండదండి, ప్రశాంతత ఉండదండి. అందుకేనండి మనిషి వెతుకుతూ ఉంటాడు. చూడండి, ఆ గుడని, ఆ గోపురం అని, అదని 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 వెతుకుతానే ఉంటాడండి. చూడండి, నేను వెతికానండి, చాలామంది భక్తులు వెతికారండి, మీరు కూడా వెతికారండి. సంతోషం ఎచట ఉందని, సమాధానమెచట నాకు. ఏసై దగ్గరకు వస్తే ఒక అన్యుడు ఏసై చేసేది ఏం లేదు. ఆయన రక్తంతో ఈ వ్యక్తి పాపాలు కడిగి తండ్రితో వీనికి తిరిగి అనుబంధాన్ని లింక్ చేసి ఇంక పో బాబు అంటాడు. మీ నాన్నకి నీకు కలిపేశాను, ఇద్దరిని మిమ్మల్ని కలిపేశాను, ఇక మీ ఇద్దరికి మంచి సంబంధం ఏర్పరిచి నీకు పో అంటాడు. ఇంకేది కావాలన్నా నా నామంలో ఆయన అడుగు అంటాడు. వింటాడా? తప్పకుండా వింటాడు. పో, నా నామం నేనున్నాగా, మధ్యవర్తి నేనున్నాగా, నా నామంలో వెళ్ళు, నేనున్నా. పో, తండ్రి నువ్వు వేరు కాదు. ఇక తండ్రి నీకు ఇంక విముఖుడై ఉండడు, నీ వైపే దృష్టి పెట్టుంటాడు. ఇక ఒక మాటలో చెప్పాలంటే, నాయనా నువ్వు చెడిపోయి లోకానుసారిగా తిరుగుతున్నా తండ్రి నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. నిన్ను తనతో సమాధానపరుచుకొని నీకు విశ్రాంతినివ్వాలనే ఆయన ఎంతో ప్రేమించే నన్ను సిలువలో బలిగా అర్పించాడయ్యా. నిజంగా యేసు ప్రభుని గుర్తెరిగితే, నిజంగా యేసునందు తండ్రితో అద్భుతమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నట్లు రక్షణ పొందితే ఎంత ధన్యులు. ఈరోజు నీకు నాకు ఉన్న సమాధానం అన్యజనులకు లేదండి. విశ్వాసులని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా కొంతమందికి సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం అంతా కూడా పెదాల మీదే ఉంది కానీ హృదయంలో లేదు. హృదయంలో విశ్వాసం నిండి ఉంటే ఆయన వాక్యంలో చెప్పాడు, విశ్వసించేవాడు కలవరపడడు అని. నువ్వు నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను తండ్రి. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నమ్ముతున్నావా? నమ్ముతున్నా తండ్రి. మరి అట్లయితే కలవరం ఎందుకు? వేదన పడతావు ఎందుకు? కాదులే తండ్రి, పరిస్థితులు అట్లా ఉన్నా. అరే అవి నేను మారుస్తానని విశ్వాసం ఉందంటావు, మళ్ళా నువ్వు ఏంది అంటే, కాదులే తండ్రి నిన్ను ఇబ్బంది పెడుతున్నానేమో అని. ఓరి నీ పిచ్చి పాడుగాను, నన్ను ఇబ్బంది పెట్టడం ఏమిటి? కాదులే తండ్రి కొంచెం ఎక్కువ కాస్త సమస్యగా ఉందిలే అందుకని. అరే విశ్వాసం ఉంచుతున్నానంటావు, నమ్ముతున్నానంటావు, మళ్ళా సమస్య. నువ్వు రిలాక్స్గా ఉండు నాన్న, నువ్వు రిలాక్స్గా ఉండమ్మా, ప్రశాంతంగా ఉండు. జరగవలసిన అసలు కార్యము జరిగింది. నువ్వు నాతో సమాధాన పడ్డావు. ఏదెను తోటలో ఆదాము ఉన్నట్టు నువ్వు రిలాక్స్గా ఉండు. నా దాసుడైన పౌలు చూడు, దేనిని గూర్చి చింతించకూడదు అని చెప్పలేదా మీకు? సంఖ్యలలో ఉండి కదా చెప్పాడు నా బిడ్డ. ఏంటి మరి అంటే, సంఖ్యలలో ఉన్నప్పటికీ కూడా చింతపడనక్కరలేదు అని నా దాసుడు గుర్తించాడు. జైల్లో పడ్డ చింత లేకుండా ఎట్టుంటుందంటే, నా ప్రభువుని నేను నమ్ముతున్నాను, ఆయన సెలవు లేకుండా వీళ్ళు నన్ను ఇక్కడికి తెచ్చారు అంటే ఆయన సెలవు అయింది. ఆయన సెలవు లేకుండా నన్ను ఏం చేయరు. నన్ను ఏదన్నా చేయాలంటే ఆయన సెలవు ఇవ్వాలి. అందుకే 16 మంది సైనికుల మధ్యలో పండుకొని పేతురు హాయిగా నిద్రపోయాడు. తెల్లవారితే ఉరిశిక్ష చేస్తారో, శిరచ్ఛేదం చేస్తారో. అంతకుముందు అపోస్తలుడైన యాకోబుని చంపేశారు. నన్నేం చేస్తారో కదా అనుకోలా. యాకోబు హతసాక్షి అయ్యాడంటే ప్రభు సెలవైంది. నన్ను కూడా హతసాక్షిగా తీసుకోవాలని ఆయన చిత్తం అయితే తీసుకుంటాడు. ఆయన చిత్తం కాకపోతే
నా తల కాదు కదా, నా తల మీద ఉన్న వెంట్రుకలలో ఈ రాజు వాళ్ళ సైన్యం మొత్తం కలిసి కత్తులు తీసుకొని వచ్చి ఒక్క వెంట్రుకను కూడా కత్తిరించలేరు.